ఫ్యూచర్ లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల ఫ్యూచర్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ 30 ఇయర్స్ చూసుకున్నట్టయితే ఓల్డర్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ అవుతారు అండ్ యంగర్ పాపులేషన్ ఎర్నింగ్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గుతూ ఉంటారు. దీని వల్ల ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆ వర్కింగ్ పర్సన్స్ కి వాళ్ళు టేక్ కేర్ చేయాల్సిన ఫినాన్షియల్ డిపెండెంట్ వాళ్ళు చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అనమాట. దీని వల్ల మనకి ఫినాన్షియల్ బర్డెన్ ఓవరాల్ సొసైటీలో అండ్ అలాగే కూడా స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ ఫర్టిలిటీ రేట్ దీని వల్ల ఇంకా ర్యాపిడ్ గా తగ్గిపోవడం ఇవన్నీ కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. దీన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే అవేర్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ అంటే లైక్ ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవాలి, ఎర్లీగా మ్యారేజ్ చేసుకొని ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అనేది డిలేగా ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా వన్స్ జస్ట్ గైనకాలజిస్ట్ కానివ్వండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి బేసిక్ పారామీటర్స్ ఎవాల్యుయేషన్ చేసుకుని వెదర్ దే కెన్ డిలే దర్ ప్రెగ్నెన్సీ కాదా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది వెంటనే ప్లానింగ్ చేసుకోవాలి, బట్ ఎట్ దట్ మూమెంట్ దే ఆర్ నాట్ ప్లానింగ్ అన్నారు అనుకోండి, అట్లీస్ట్ దే షుడ్ బి రెడీ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ కానీ స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ కూడా అవేర్నెస్ అనేది మనం తీసుకొని రావాలి. సో ఇవన్నీ కూడా మీకు అంటే లైక్ పేషెంట్స్ కి ప్రతి ఒక్క పేషెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ ఉన్నట్టయితే ఫ్యూచర్ లో మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. అండ్ అలాగే కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళ బాడీ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ మానుకొని వాళ్ళ హెల్త్ మీద దృష్టి పెట్టాలి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం అండ్ ప్రాపర్ స్లీప్ ఉండడం అండ్ వాళ్ళ వెయిట్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం, రెగ్యులర్ గా థైరాయిడ్ షుగర్స్ ఎలా ఉంటున్నాయి అనేది చెక్ చేసుకోవడం, ఇలా బాడీ హెల్త్ కనుక మెయింటైన్ చేసినట్టయితే రిప్రొడక్టివ్ హెల్త్ కూడా మనకి ఫుల్ హెల్తీగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాని వల్ల మనకి ఫర్టిలిటీ రేట్ తగ్గడం అనేది ఉండదు.